ముసుగులు కప్పుకుని వస్తున్నారేంటి? అంటే వాళ్ళ వీడియోస్ కానీ వాళ్ళ ముఖాలు కనిపించవద్దు, ఎందుకంటే మీడియా పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా ఇక్కడ పంజగుట్ట పిఎస్ దగ్గర ఉందనేటువంటి సమాచారం తోటి వాళ్ళ అడ్వకేట్ విష్ణుప్రియ అంటే తెలియని వాళ్ళు ఎవరు, రీతు చౌదరి అంటే తెలియని వాళ్ళు ఎవరు, ముసుగులు కప్పుకుంటే అవుతాయి ఫోటోలన్నీ మోగిపోతుంటాయి. దానివల్ల కాదు, అది చేసింది తప్ప రియలైజ్ అయితే చాలు. ఎనీవే, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మనం చర్చలోకి వెళదాం. చర్చలో ముందుగా మిమ్మల్ని రవి గారు అని పిలవాలా, సామ్రాట్ గారు? రైట్. రవి గారు, ఏంటి అసలు ఇది? ఓకే, బెట్టింగ్ యాప్లు గడిచిన వారం రోజులుగా చర్చిస్తూనే ఉన్నారు కదా, బెట్టింగ్ యాప్ల మీద మీ రీసెర్చ్ ఏంటి బ్రీఫ్గా? అసలు యాక్చువల్గా ఇప్పుడు స్టేట్ లిస్ట్లో కొన్ని ఐటమ్స్ వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ బెట్టింగ్ యాప్ ఒక యూనిఫైడ్ లా అంటూ లేదు. అంటే భారతదేశం మొత్తము కొన్ని స్టేట్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ మన ఐటీ యాక్ట్ 2016 ప్రకారము తెలంగాణలో గేమ్ ఆఫ్ ఆర్ట్ అంటారు దీన్ని. అది ఇవి రెండు, ఛాన్స్, ఆర్ట్, రెండు టాలెంట్, ఇవి రెండు కూడా ఇక్కడ బ్యాండ్. సేమ్ ఇస్ ద కేస్ విత్ ఆంధ్రప్రదేశ్ కూడా అనమాట. కాకపోతే ఇవి రెగ్యులేట్ చేయకపోవడం వల్ల దీని మీద సిసిపిఏ గైడ్లైన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఐటీ వాళ్ళ క్లియర్ గైడ్లైన్స్ ఉన్నాయి. ఎటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఫిలిం స్టార్స్ కానీ దీని గురించి యాడ్స్ చేయకూడదు అన్న. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన V6లో వచ్చేవారు మన శ్యామల గారు, ఇట్లా చాలా మందికి వీళ్ళకి క్లియర్ అండర్స్టాండింగ్ ఉంది ఇది చేయకూడదు అని. ఇది చేయకూడదు అని క్లియర్ అండర్స్టాండింగ్ ఉన్న ఈ లూప్ హోల్స్ని యూజ్ చేసుకొని ఇప్పుడు వీళ్ళ మీద పెట్టిన సెక్షన్స్ కూడా, ఇప్పుడు లూప్ హోల్స్ కూడా కాదనుకుంటా, అడిగేది ఎవరు, నిర్లక్ష్యం. పెద్ద సెక్షన్స్ కూడా కావండి ఇవి. 318 BNS 3.3 లేకపోతే స్టేషన్ బెయిల్. నాకు తెలిసి విచారణ అని వాళ్ళని భయపెడుతున్నారేమో. వాళ్ళందరూ లోపల సెల్ఫీలు దిగుతున్నా ఆశ్చర్యపోకలేదు. మన హైదరాబాద్ లో డ్రగ్స్ కేసులో ఉన్న వాళ్ళే జైలుకి వెళ్ళలేదు. అండ్ డెఫినెట్ గా వీళ్ళందరూ 41A తీసుకొని దర్జాగా బయటకు వచ్చేస్తారు అనుకుంటా. ఒక్క నిమిషం సార్, అడ్వకేట్ బాలా గారితో మాట్లాడదాం. బాలా, గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ వికే గారు. చాలా రోజుల తర్వాత మీకు అందరికీ బాలా గారు, ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి ఈ బెట్టింగ్ యాప్స్ మీద జరుగుతున్న ఈ తతంగం? వారం రోజుల నుంచి బాగా, అంటే ఎప్పటి నుంచో ఉంది ఈ బెట్టింగ్ యాప్ల వల్ల ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కానీ ఇవి కానీ ఇందులో